లో టీడీపీ తరఫున కేసినేని చిన్ని, వైసీపీ తరఫున కేసినేని నాని పోటీ చేస్తున్నారు. సొంతం కదా గురుగారు, ఇద్దరు అన్నదమ్ములే. సో ఇక్కడ ఒకే ఇంట్లోంచి ఇంకా భార్యాభర్తలు పోటీ చేసేవి కూడా ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ మన ప్రొడిక్షన్ అయితే కేసినేని నాని గారే ఒక 27,000 ఓట్లతో మళ్ళీ అక్కడ టీడీపీలో ఉన్న మళ్ళీ ఎక్కడైనా తిరిగి ఆయనే మళ్ళీ ఎంపీగా గెలుస్తారని మన ప్రొడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీ అమ్మాయిది. ఇక్కడ పాత ఎమ్మెల్యేని మార్చి వైసీపీ నల్లగట్ల స్వామిదాస్కి ఇచ్చారు. సో ఇక్కడ టైట్ ఫైట్లో కూడా 2,200 ఓట్ల పైచిలుకుతో స్వామిదాసే గెలుస్తారు. ఇక విజయవాడ వెస్ట్లో బీజేపీ తరఫున సుజనా చౌదరి, వైసీపీ తరఫున షేక్ ఆసిఫ్ అంట. ఇక్కడ మనమైతే ఆసిఫ్కి 6,000 మెజార్టీతో గెలుస్తాడని ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ సెంట్రల్ వచ్చేసేసి ఇక్కడ బోండా ఉమా టీడీపీ అభ్యర్థి, ఆయన ఒక 5,600 6,000 ఓట్లతో బోండా ఉమ్మ గారు గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది. అలాగే విజయవాడ ఈస్ట్ మనమైతే వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాషే 3,000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైలవరం వచ్చేసి టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్, ఈయన ఒక 7,000 ఓట్ల పైచిలుకుతో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో మొండితోక జగన్మోహన్ రావు గారు ఒక 1,500 ఓట్లతో గెలుస్తారు టైట్ ఫైట్లో అయినా. అలాగే జగ్గయ్యపేట కూడా టైట్ ఫైట్లోనే సామినేని ఉదయభాను ఒక 1000 ఓట్లతో అయినా వైసీపీ అభ్యర్థి గెలుస్తాడమ్మా. ఓవరాల్గా అదే ఇక్కడ కేసినేని నాని గారే మన మళ్ళీ ఎంపీ అవుతాడు 3వ సారి. గుంటూరు